ఒక 3 మ్యాచ్ టీ20 సిరీస్లో ఎన్ని రకాలుగా ఓడిపోవచ్చు, అన్ని రకాలుగా ఓడిపోయి చూపిస్తాను శ్రీలంక ఫిక్స్ అయినట్టున్నారు కదా. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయింది. ఇది పెద్ద సర్ప్రైజా ఏంటి? ఎహె, నువ్వు ఆగు. అసలు మిడిల్ ఆర్డర్ ఉందా వీళ్ళకి? నీ కేటగారం చాలా ఎక్కువైపోతుంది రే. అసలు ఎందుకు ఓడిపోయారో తెలుసా అసలు? అవుట్ ఆఫ్ సిలబస్ బౌలర్స్ వచ్చి బౌలింగ్ చేశారా? నువ్వు అన్ని చెప్పేసి నేనే చెప్పాలరా. మీరు అర్జెంట్గా మ్యూట్ చేయాలి, మన డీటెయిల్గా మాట్లాడుకుందాం. మను బాకర్, సరబ్జోత్ బ్రాంజ్ కూడా ఉంది. ఇంకెందుకు కాలేదు సార్, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బికాస్ క్రికెటింగ్ న్యూస్, స్పోర్టింగ్ యాక్షన్ అంతా ఇక్కడే స్టంప్ టేల్స్ ముందుకు రాబోతోంది. విల్ కీప్ కంటిన్యూయింగ్, దాని ఎటువంటి సందేహం లేదు. సో సబ్స్క్రైబ్ కొట్టిపెట్టేస్తే రాబోయే వీడియోస్కి మనం టచ్లో ఉంటాం. అలాగే వీడియో నచ్చితే బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆర్ మధ్యలో ఎక్కడైనా సరే నేను చెప్పే పాయింట్ ఏమన్నా సరే మీకు నచ్చి ఒక స్మైల్ వచ్చి అట్లా జరిగితే ఒక లైక్, ఓ షేరు, ఓ కమెంటు ఏమా ఆ పని చేసి పెట్టండి. డీటెయిల్గా వెళ్ళిపోతాం డిస్కషన్లోకి. ఏంట్రా అంటే ఇప్పుడు బేసిక్గా శ్రీలంక 3 మ్యాచ్ టీ20 సిరీసు, ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా రకరకాలుగా మేము ఓడిపోయి చూపిస్తాం అని ఫిక్స్ అయ్యారుగా. అంటే రకరకాలలో ఒక కామన్ థ్రెడ్ ఏమిట్రా అంటే మిడిల్ ఆర్డర్ కొలాప్స్. ఫస్ట్ మ్యాచ్లో అదే జరిగింది, సెకండ్ మ్యాచ్లో అదే జరిగింది. అంటే లాస్ట్ 5 ఓవర్స్కి వాళ్ళకి అస్సలు పడి సావట్లేదు అనమాట. ఈ మ్యాచ్లో అదే జరిగింది. లాస్ట్ 5 ఓవర్స్లో 27 రన్స్ ఫర్ 7 వికెట్స్. ఓన్లీ శ్రీలంక కెన్ డూ ఇట్. 100 for 1. నేను బేసిక్గా ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఒలింపిక్స్ కామెంటరీ చేస్తున్నాను, క్రికెట్ ఫాలో అవుతున్నా. అంటే మనకు మల్టిపుల్ స్పోర్ట్స్ నడుస్తున్నప్పుడు అన్ని చూడాలి కదా మనం, లేకపోతే మనకు ఆగదు కదా. మీరు అలా చేస్తుంటే కింద కమెంట్లో పై నేను కూడా అని చెప్పండి, ఓకేనా? లేకపోతే సరే నేను ఒక్కడే అనుకుంటాను. సో 2 ఫాలో అవుతుంటే 100 for 1 ఇంకేముందిలే, అయిపోయిందిలే మ్యాచ్, సరేలే అనుకున్నాను. తర్వాత చూస్తే సూపర్ ఓవర్ అన్నారు. సూపర్ ఓవరా, ఏదో తేడా కొట్టేస్తుంది. సర్లే కొలాప్స్ అయింటుంది, ఎలా అయితే తర్వాత చూసుకుందాం అనుకున్నా. గ్యాప్ దొరికింది, డిన్నర్ చేస్తూ సూపర్ ఓవర్ చూస్తే దాని తర్వాత స్కోర్ ఏది ఇట్ట కూడా జరుగుద్దా, ఇలా కూడా ఓడిపోతారని అప్పుడు అర్థమైంది అనమాట నాకు. సో ఈ నచ్చలు ఏమిట్రా అంటే ఇండియా 137 మాత్రమే చేశారు. అది కూడా ఎందుకురా అంటే కొలాప్స్ అయిపోయింది. టాప్ 5లో అసలు రన్స్ మొత్తం కలిపి 50 runs ఎంతో కొట్టారు. టాప్ 5 అందరూ కలిపి కూడా ఓ 4 చేంజెస్ చేశారు. సంజు శాంసన్కి ఇంకో మ్యాచ్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ మ్యాచ్ ఇస్తారని నాకు అనిపించట్లేదు. తనకి మరి ఇండియా జెర్సీ వేసుకోవడం అన్న సౌభాగ్యం ఇక దొరకదేమో అని నాకు ఫీలింగ్ కొట్టేస్తుంది నాకు. బికాస్ ఓడియాలో ఆల్రెడీ స్థానం కోల్పోయాడు. టీ20లో 2 మ్యాచ్లు ఆడాడు ఇక్కడ, రెండిట్లోనూ డక్కు. 2 మ్యాచ్లో ఫస్ట్ బాల్ డక్కు, ఈ మ్యాచ్లో 4 బాల్ డక్కు. డక్కు మాత్రం కామన్. అంటే ఎలా అయితే శ్రీలంక మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోవడం, లాస్ట్ వికెట్స్ అన్ని కోల్పోవడం కామన్, అలాగే సంజు శాంసన్ ఈ సిరీస్లో డక్అట్ అవడం కూడా కామన్గా నిలిచిందనమాట. దీని తర్వాత ఇంకా మళ్ళీ ఛాన్స్ రావడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. మరి గౌతమ్ గంభీర్కి, సూర్యకుమార్ యాదవ్కి బోల్డంత నమ్మకం తనపై ఇంకా ఉంటే, తన టాలెంట్ ఉంది అందరికీ తెలుసు, బట్ పర్ఫార్మెన్స్లో కన్వర్ట్ అవుతుంది, తను ఇండియాకి చాలా వాల్యూ యాడ్ చేస్తాడు అని వాళ్ళు నమ్మి కానీ ఎక్కువ ఛాన్స్ ఇస్తారేమో నాకు తెలియదు. కానీ ఐ స్ట్రాంగ్లీ డౌట్ ఇట్. ఐ రియలీ హోప్ సమ్ మిరకల్ హ్యాపెన్స్ అండ్ సంజు ప్లేస్ ఫర్ ఇండియా. బికాస్ టాలెంట్ ఉంది బట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు, అన్ఫార్చునేట్. సరే ఏం జరిగిందంటే 4 మార్పులు తీసుకొచ్చారు. వాషింగ్టన్ వచ్చాడు స్క్వాడ్లోకి, ఖలీల్ వచ్చాడు 11లోకి, గిల్ వెనక్కి వచ్చాడు, సంజు శాంసన్ ఉన్నాడు, రిషబ్ పంత్ని రెస్ట్ తీసుకోబోయారు. మ్యాచ్ ఆడవు కదా, ఓడిఎస్ ఆడాలని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. సో ఓవరాల్గా అలా స్టార్ట్ అయింది మ్యాచ్. టాప్ ఆర్డర్ టప్ 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 అని ఎగిరిపోయారు. జైస్వాల్ మొదలుపెట్టాడు ఆ పొజిషన్. అండ్ అది బేసిక్గా బ్రేక్ పడింది ఎప్పుడు రా అంటే రియాన్ పరాగ్ ఇంకా శుభన్ నీల్ 15 రన్ పార్ట్నర్షిప్ 6 వికెట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఆడారు. పరాగ్ లుక్ కాన్ఫిడెంట్, తన బెస్ట్ నాక్ ఎట్ ఈ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటిదాకా, షార్ట్ కెరీర్ సోఫార్. గిల్ కూడా బాగా ఆడాడు, అంటే పరిస్థితి తగ్గట్టుగా ఆడాడు. జనాలు ఇప్పుడు సడన్గా వచ్చి స్ట్రైక్ రేట్ చూసావా అన్నారు అనేవారు ఉంటారు, తెలుసు సిచ్యువేషన్ ఏంటి అక్కడ, దాని తగ్గట్టుగా ఆడాడు. ఈవెన్చువల్గా అంటే 137కి వెళ్ళింది. బికాజ్ ఇక లాస్ట్లో వాషింగ్టన్ అందరూ వచ్చి 19 బాల్స్లో 25 కొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్లో కూడా చేశాడు, ఏం చేసాడు మాట్లాడుకుందాం. బట్ అది 137 తెచ్చిపెట్టింది. అపెరెంట్లీ ద మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సూర్య అన్నట్టు టీమ్ తోటి, వికెట్ కొంచెం ట్రిక్కీగా ఉందమ్మా, మనం పార్ స్కోర్ కొట్టాం, మనం కాస్త దిల్లు పెట్టి ఫైట్ చేస్తే మ్యాచ్ మందే అన్నట్ట. నాకేం చెవులో చెప్పలేదు భయ్యా, నేను కూడా ఎక్కడో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ చూసి మట్టికి దించి అనువదించి మీకు చెప్తున్నాను అనమాట. సో మంచి పాయింట్, బై పాయింట్ ఇస్తే లైక్ కొట్టండి. సో అది చేశారు బౌలర్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ చేశారు, బికాజ్ ఫస్ట్ వికెట్ లేట్గానే పడింది, సెకండ్ వికెట్ ఇంకా లేట్గా పడింది. వాళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ బాగానే ఆడుతున్నారు, టాప్ 3 బాగానే ఆడుతున్నారు శ్రీలంకకి. దాని తర్వాతే వచ్చే చిక్కంతా కూడా నంబర్ 4లో వనిండు వసరంగాని పంపించారు. ఎందుకురా ఈ మార్పు చేశారు అంటే స్పిన్నర్లు వేస్తున్నారు కదా, 2-3 6 4 కొడతాడు, మ్యాచ్ అయిపోతుంది అనుకుని పంపించాం. మనోడు అవుట్ అయ్యాడు. తర్వాత సైకిల్ స్టాండ్ అన్నాడు. ఎందుకు సైకిల్ స్టాండ్ అయింది? ఒకటి, ఇండియన్ క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గమనించింది ఏమిటంటే బాల్ గ్రిప్ అయి టర్న్ అవుతోంది. అది చూడంగానే వాషింగ్టన్ సుందర్ ఎప్పుడైతే బాల్ని బొంగరలో తిప్పాడో రియాన్ పరాగ్ ఒక బాల్ వేసాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దిస్, హైలైట్స్లో కూడా ఉంది, నేనే చూశానంటే మ్యాచ్ చూస్తే మీకు పక్క తెలిసింది. అదేంటంటే అంటే ఒక క్యారమ్ బాల్ లాంటిది వేసాడు, అది లెగ్ స్పిన్ తిరిగినట్టు ఇది తిరిగింది అది చూసి నేను హైలైట్స్
అమ్మ దినం బొత్తాయో అనుకున్నా. అప్పుడు అర్థమైంది ఎందుకు రింకు సింగ్ బౌలింగ్ చేశాడు, సూర్య బౌలింగ్ చేశాడని. 19th ఓవర్ రింకు సింగా, సూర్య 20th ఓవరా, ఇద్దరు 2 వికెట్లు తీసుకుంటారా? మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వస్తుందా? శ్రీలంక ఇంకా అసలు ఎప్పదెట్టాలి? వాళ్ళ ఫ్యాన్స్ అయితే అనుకుంటారుగా. అలాంటి పరిస్థితి. అన్ఫార్చునేట్ టీం ఇలాంటి స్థాయికి వచ్చేసింది. సనత్ జయసూర్య అక్కడ డగౌట్లో కూర్చొని దిక్కులు చూస్తున్నారు పాపం ఆయన. అంటే తను ఏ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడేవాడు, ఎలా అటాక్ల్ని తాట తీసేవాడు, అవన్నీ తలుచుకుంటుంటే అసలు కొన్నిసార్లు మీరు ఇండియన్ ఫ్యాన్ అంటే కూడా చాలా సందర్భాల్లో సనత్ జయసూర్య వచ్చి ఇండియాని చీసి చెన్నాడాడు. అలాంటి తను చూస్తూ డిబేట్ పాపం ఏం జరుగుతుందిరా, ఏంట్రా ఇది, ఇలా అవుట్ అవుతారు ఏంట్రా అన్నట్టుగా. బట్ ఆ స్పిన్నర్స్ ఒక మాయాజాలం సృష్టించారు. రింకు సింగ్ 2 వికెట్స్ తీసుకున్నాడు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్స్ తీసుకున్నాడు. సూర్య లాస్ట్ ఓవర్ వేస్తూ 20th ఓవర్ వేస్తూ 5 డిఫెండ్ చేయడానికి తను 2 వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ బాల్లో 3 కావాలంటే 2 మాత్రమే వచ్చి సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బాల్ వైడ్, తర్వాత సింగిల్, నెక్స్ట్ బాల్ అవుట్, మళ్ళీ సింగిల్, నెక్స్ట్ బాల్ అవుట్. అంటే వాళ్ళు 2 for 2 2 వికెట్లే ఉంటాయి సూపర్ ఓవర్లో, అది కూడా ఇచ్చేసారు 3 balls. అంటే వాళ్ళు లాస్ట్ 29 runsకి 9 వికెట్స్. ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? హూస్ రెస్పాన్సిబుల్? క్యాప్టెన్ అంటున్నాడు ఇలా ఆడితే తప్పదు, మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు, మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ అయితే స్ట్రెయిన్ చేస్తాను అర్థం కావట్లేదు, ఇలా కంటిన్యూ చేస్తే మ్యాచ్ గెలవలేవు, కనీసం ఓడిఐస్లో అయినా బాయ్స్ హ్యావ్ టు ప్లే వెల్ అంటున్నాడు. అంతకంటే ఈ చెప్పగలసి క్యాప్టెన్ తను బహిరంగంగా తెట్లాడు కదా. ఐఎమ్ షూర్ ప్రైవేట్గా వెళ్ళి బాగా క్లాస్ పీక్తారు, జయసూర్య అయినా, సెలెక్టర్స్ అయినా, క్యాప్టెన్ అయినా అందరూ కూడా క్లాస్ పీకాల్సి వస్తుంది. బికాస్ సిచ్యువేషన్ అలాంటిది. శ్రీలంక ట్రాన్సిషన్లో ఉన్న నిజమే, కానీ ఇలా అయితే ఆడకూడదు, మరి ఇలా వికెట్స్ కోల్పోకూడదు. దిస్ వాస్ వెరీ వెరీ ఆర్డినరీ క్రికెట్ ఫ్రమ్ దేర్ పార్ట్. బికాస్ 30 of 30, 22 of 22 ఈజ్ నథింగ్, ఈజీ గెలవాలి. బట్ ఇండియా టు దే క్రెడిట్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అక్యుమెన్ రైట్ టైంలో బౌలింగ్ చేంజెస్ చేయడం, స్పిన్నర్స్ బాగా ఎఫెక్టివ్గా ఉన్నారని చూసి గమనించి ఆ రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకున్నప్పుడే రివార్డ్ కూడా దొరుకుతుంది. బట్ రిస్క్ ఇస్ హై, రివార్డ్ ఇస్ హై. అఫ్ కోర్స్ లాస్ కూడా అలానే ఉంటుంది. ఆ పోతే ఉంది, మ్యాచ్ పోతుందిలే, పర్లేదు స్పిన్నర్స్తో ట్రై చేద్దాం, వస్తే కొండ పోతే వెంట్రుక టైప్లో ఒక ఛాన్స్ తీసుకున్నాడు, వర్కౌట్ అయింది భయ్య. రింకు సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు, సూర్య 2 వికెట్లు తీసుకున్నాడు. అసలు అన్ని మ్యాచబుల్గా మారిపోయింది మ్యాచ్. సరే సూర్య వచ్చి సూపర్ ఓవర్లో 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. T20 సిరీస్ అయిపోయింది. ఆల్ వెల్ ఎన్స్ వెల్, 3-0 అన్న స్కోర్లతో గెలిచారు. స్కై, గౌతమ్ గంభీర్ ఎరా కిక్ ఆఫ్ అయింది ఒక విన్నింగ్ ఫ్యాషన్లో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది ఓడిఐస్, కెప్టెన్ మారుతాడు, టీమ్ మెంబర్స్ కొంతమంది మారుతారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెనక్కి వస్తున్నారు. యూ విల్ హ్యావ్ రోహిత్ శర్మ బ్యాక్ యాజ్ ది కెప్టెన్, గౌతమ్ గంభీర్ యాజ్ ద కోచ్ ఉంటారు. సో వీళ్ళు ఈ కాంబినేషన్ ఎలా ఆడుతూ చూడాలి. స్కై లేడిక ఎట్లీస్ట్ ఓడిఐ సెటప్లో ఉండడు, రిషబ్ పంత్ ఆడబోతున్నాడు, తన కేఎల్ రాహుల్ ఇద్దరు ఆడతారా, ఇవన్నీ అర్థమవుతాయి మనకి. August 2 స్టార్ట్ అవబోతుంది ఓడిఐ సిరీస్. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంటే శ్రీలంక అంత స్ట్రాంగ్ అపోనెంట్ అని కాదు, కానీ ఇండియా కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారు, ఎలా ఆడతారు, ఫ్యూచర్కి టెంప్లెట్ ఏమైనా ఇక్కడ సెట్ అవుతుందా, గౌతమ్ గంభీర్ తన ప్లాన్స్ ఏమైనా తీసుకొస్తారు, తన థింకింగ్ ఏమన్నా తీసుకొస్తాడా గేమ్లోకి అన్నది కాస్త చూడాలి ఓడిఐస్లో. అలా కట్ చేసి క్రికెట్ పక్కన పెడితే నెక్స్ట్ ఏంట్రా అంటే, ఒలింపిక్స్లో ఇండియా ఏం చేశారంటే 2nd బ్రాంజ్ మెడల్ సంపాదించారు. మను భాకర్ అలాంగ్ విత్ సరబ్జోత్ సింగ్ ఇద్దరు కలిసి ది డిఫీటెడ్ కొరియా ఇన్ ది బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్. వెరీ ఇంట్రెస్టింగ్గా సాగిన మ్యాచ్ కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొరియన్ టీంలో ఇండివిజువల్ విమెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ సంపాదించిన కొరియన్ షూటర్ కూడా ఉండింది. సో తనని ఓడించి కలిసి ఒక రిడెంప్షన్, ఒక రెట్రిబ్యూషన్ అనుకోవచ్చు ఫర్ మను భాకర్, బికాజ్ తనకు అక్కడ బ్రాంజ్ మెడల్ అండ్ ఇక్కడ మరి బ్రాంజ్ మెడల్ అయినా కూడా కొరియాని ఓడించి సంపాదించారు. కొరియా ఇస్ సపోజ్ విత్ ద టాప్ టీమ్ యాజ్ ఫార్ as షూటింగ్ గోస్ అండ్ ఆర్చరీ గోస్. సో వాళ్ళకి చెక్ పెట్టి ఈ బ్రాంజ్ సంపాదించారు. 2nd బ్రాంజ్ ఫర్ ఇండియా. మనకి గొప్పే, ఎందుకంటే మనం ఉన్న పరిస్థితిలో, మన దేశం ఉన్న స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్పోర్ట్స్లో ఎలా అయితే మనకు రాష్ట్ర లెవెల్లో స్పోర్ట్స్ తక్కువగా ఉంటుందో, ఎంత టెక్నిక్ ఎక్కువగా ఉండదో, అంత ఫెసిలిటీస్ లేవో, కోచింగ్ అంత లేదో, వీటన్నిటిలో పోలిస్తే కనుక షూటింగ్లో 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెడల్స్ రావడం ఇది నిజంగా ప్రశంసనీయం. సో ఐ థింక్ వీ నీడ్ టు సెలబ్రేట్ దాట్. అండ్ డబుల్స్లో రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి అద్భుతంగా వాళ్ళ మ్యాచ్ ఆడారు. 21-13, 21-13 గెలిచారు. బాక్సింగ్ వాస్ అండ్ డిసప్పాయింటింగ్. ప్రీతి అన్న యంగ్స్టర్ 20 ఏళ్ళ అమ్మాయి బాగానే ఫైట్ చేసింది, బట్ ఓడిపోయింది తను కూడా. సో బాక్సింగ్లో మెజారిటీ అందరూ బయటకు వెళ్ళినట్టుగా ఉన్నారు. నిఖత్ జరీన్, ఇంకా లవ్లీనా అండ్ నిశాంత్ అని ముగ్గురు మాత్రం మిగులున్నారు. మీరు అందరూ కూడా పెట్టెబెళ్ళ సర్దేసుకున్నారు. అన్ఫార్చునేట్ దట్ హ్యాపెన్. మిగతా స్పోర్ట్స్లో రాబోతున్నారు. ఐ థింక్ టుమారో రాదర్ టుమారో అని షూట్ చేసినప్పుడు టైంలో చెప్తున్నాను నేను. మీరు వీడియో చూస్తున్న రోజు అంటే 31st of July అయితే ఉందో, చాలా ఉన్నాయి ఇండియా మ్యాచెస్. లక్ష్యసేన్ ఆడుతున్నాడు బ్యాడ్మింటన్. విల్ పుట్ దోస్ ఇమేజెస్ సమ్వేర్ అలాంగ్ ద స్క్రీన్ పెట్టేసి ఉంచుతాం. చూడండి, కొన్ని ఇండియా మ్యాచెస్ చాలా ఉన్నాయి. ట్యూనింగ్ చేసుకొని చూడండి. ఎలాగో ఇండియా క్రికెట్ లేదు కాబట్టి ట్రై అండ్ ట్యూన్ ఇన్ టు ఒలింపిక్స్ అండ్ ఎంకరేజ్ ది ఇండియన్స్ పర్ఫార్మింగ్ హియర్. అద్భుతమైన మ్యాచ్ ఒకటి పాపం ఆశ్చర్యులు అయింది. మన తెలుగు అబ్బాయి ధీరజ్ బొమ్మదేవర అద్భుతంగా పోరాడాడు. అంటే మెన్స్ ఈవెంట్లో తన వల్లే ఓ విధంగా మ్యాచ్ కొంచెం ఓడిపోయారా అన్నట్టుగా అనిపిస్తుంది క్వార్టర్ ఫైనల్స్లో. బికాజ్ 2 7 స్కోర్ చేశాడు. ఫస్ట్ 7, లాస్ట్ సెట్లో 7. దాంతో
బేసిక్గా ఓడిపోయారు ఇండియా అక్కడ. నాట్ ఇండివిజువల్ మీద బ్లేమ్ చేయలేం, బట్ తనే తీసుకున్న బ్లేమ్ కూడా. ఐ ఫైట్ టిల్ దెన్ ఇంకో ఈవెంట్ ఉంది అన్నాడు. ఈ మెన్స్ ఈవెంట్లో ఈ ఫాట్ రియలీ హార్డ్. కెనడా ఆర్చర్ తోటి యాడ్ ఫేస్ ఆఫ్, షూట్అవుట్ దాకా వెళ్ళింది, స్కోర్స్ వెళ్ళేవాళ్ళు. ఇన్ఫాక్ట్ కెనడియన్ షూట్ కూడా మెచ్చుకోవాలి. 7 out of 7 10s స్కోర్ చేశాడు లాస్ట్ తను. లాస్ట్ షూట్అవుట్లో కూడా, అంటే ఇప్పుడు మీరు 5 sets ఉంటాయి, 5 setsలో స్కోర్ సేమ్ కలుగుతుంది. షూట్అవుట్కి వెళ్ళి అంటే ఒక ఆరో అనమాట, ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇద్దరు 10 స్కోర్ చేశారు. దాంట్లో కూడా పాపం మన బొమ్మదేవర స్కోర్ చేసిన 10 బుల్స్ఐకి కొంచెం పక్కన ఉండింది. అండ్ కెనడియన్ స్కోర్ చేసిన 10 బుల్స్ఐ కాస్త దగ్గర ఉంది కాబట్టి తను ఈ వెంట్ త్రూ ద నెక్స్ట్ రౌండ్. దట్స్ హౌ వి లాస్ట్. అగనైజింగ్ డిఫీట్ ఫర్ ధీరజ్ బొమ్మదేవర. అన్ఫార్చునేట్, అంటే మీరు అంతా చేసినా కూడా, అన్ని కరెక్ట్గా చేసినా కూడా, పాయింట్స్ చూస్తే అన్ని కరెక్ట్గా అనిపిస్తుంది. బట్ ఆ చిన్న మార్జిన్సే కొన్నిసార్లు గెలిపోవడానికి దారి తీస్తాయి. హోప్ఫుల్లీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. వచ్చే ఒలింపిక్స్లో మళ్ళీ పర్ఫామ్ చేస్తారని ఆశిద్దాం. పార్టిసిపేట్ చేస్తాడు, క్వాలిఫై అవుతాడని ఆశిద్దాం. బికాజ్ ఐ థింక్ ఇస్ గట్ అ బ్రైట్ ఫ్యూచర్. తెలుగు అబ్బాయి కూడా, విజయవాడ అబ్బాయిట. సో ఈ విజయవాడ పీపుల్ ఇన్ ద క్రౌడ్ చూస్తున్నాడు ఎవరైనా ఉంటే కనుక లెట్ మీ నో. షుడ్ బి రియలీ ప్రౌడ్ మ్యాన్. చాలా బాగా పర్ఫామ్ చేశాడు యాక్చువల్లీ. అన్ఫార్చునేట్. సో అలా కొన్ని రిజల్ట్స్ ఇండియా ఫేవర్లో వెళ్ళలేదు, కొన్ని రిజల్ట్స్ ఇండియా ఫేవర్లో వెళ్తున్నాయి. ద నెక్స్ట్ డే, దట్ ఈస్ 31st of July, చాలా మ్యాచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ODI సిరీస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేసుకుందాం. అలాగే ఒలింపిక్స్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ మీరు హిట్ ద లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ అలాంగ్ విత్ ద కమెంట్. అండ్ సబ్స్క్రైబ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే షేర్, కమెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. యూ డూ దట్ ఆల్గోరిథం ఫుల్ హ్యాపీస్. సబ్స్క్రైబ్, we are sometimes full happy. So we'll see you again next videos. Till then, tata, bye bye. Adios amigos.